మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో సంచలనం సృష్టించిన నేపాలీ గ్యాంగ్ చోరీ ఘటనలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. నేపాలీ ముఠా ఎక్కడి నుంచి రెక్కి నిర్వహించింది, ఎక్కడ అద్దెకు ఉన్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు. యాప్రాల్ భగత్ సింగ్ నగర్లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని దొంగతనానికి స్కెచ్ వేసినట్లు గుర్తించారు పోలీసులు. నేపాలీ ముఠా గ్యాంగ్ విజువల్స్ స్థానికంగా సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దొంగతనానికి వెళ్లే ముందు ఈ ముఠా సభ్యులు కారులో వెళ్తున్న విజువల్స్ ని గుర్తించారు. ఇప్పటికే 3 నేపాలీ ముఠా సభ్యులను యూపీలో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నిందితుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు పోలీసులు. మిగిలిన ముఠా సభ్యులు ఎక్కడున్నారనే కోణంలో విచారణ చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో సంచలనం సృష్టించిన నేపాలీ గ్యాంగ్ చోరీ ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నేపాలీ ముఠా ఎక్కడి నుంచి రెక్కి నిర్వహించింది, ఎక్కడ అద్దెకు ఉన్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు. యాప్రాల్ భగత్ సింగ్ నగర్లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని దొంగతనానికి స్కెచ్ వేసినట్లు గుర్తించారు పోలీసులు. నేపాలీ ముఠా గ్యాంగ్ విజువల్స్ స్థానికంగా సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దొంగతనానికి వెళ్లే ముందు ఈ ముఠా సభ్యులు కారులో వెళ్తున్న విజువల్స్ ని గుర్తించారు. ఇప్పటికే 3 నేపాలీ ముఠా సభ్యులను యూపీలో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నిందితుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు పోలీసులు. మిగిలిన ముఠా సభ్యులు ఎక్కడున్నారనే కోణంలో విచారణ చేస్తున్నారు. నా పేరు ప్రవీణ్ కుమార్ అని, నేను సోషల్ వర్కర్. ఇక్కడ మొన్న ఇన్సిడెంట్ కపూర్లో జరిగింది కదండి. అది మా ఇక్కడ భగత్ సింగ్ నగర్లో మరి రెంట్కి వచ్చిరంట, వాళ్ళు తెలియకుండా మరి ఓనర్స్ వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోకుండా మరి తీసుకోలేదో తెలియదు మాకు. కానీ ఇప్పటి నుంచి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మరి వాళ్ళకు ఓనర్స్ విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని ఒకసారి పోలీస్ స్టేషన్లో వాళ్ళ కోసం మీరు తెలియజేయాలి. ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే పోలీసు వాళ్ళు కూడా కొద్దిగా పెట్రోలింగ్ పెట్టేసి ఇక్కడ కొత్త వ్యక్తులపై వాళ్ళ దృష్టి ఉంచాలని కోరుకుంటున్నాను సార్. అంటే మీకు ఎప్పుడు తెలిసిందండి ఇది? నాకు రీసెంట్లీ మొన్న పేపర్లో చూసా కూడా తెలియదు సార్. మాకే అసలు తెలియకుండా ఇలా చేస్తున్నారు అంటే మరి మా బస్తీ వాస్తులు తెలియకుండా. ఎందుకంటే ఇక్కడ కొత్త నేపాలీ వాళ్ళు చాలా సంచరిస్తున్నారు. మరి వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరు తీసుకొస్తున్నారు మాకు అర్థమవుతలేదు. కానీ ఇక్కడ బస్తీ వాళ్ళు కూడా వాళ్ళపై కొద్దిగా దృష్టి పెట్టాలి. కొత్త వాళ్ళు వస్తే ఈరోజు చిన్నదేయండి, మళ్ళీ రేపటి రోజు ఇక్కడ కూడా జరగవచ్చు అసలు.